హలో సార్. హాయ్ అండి. తేజ అని మా అక్క వాళ్ళ అబ్బాయి ఓ సార్. రీసెంట్ గానే 10th అయిపోయిందని విన్నాను సార్. అవునండి, పర్సెంటేజ్ ఎంత వచ్చింది సార్? 60% మేడం. ఓ 60% అంటే మంచి మెరిట్ స్టూడెంట్ మేడం. అవును సార్. ఇంకా వాడు చదివినట్టే. వీడు చదివించినట్టు. సార్ మాది చైతన్య కాలేజీ సార్. ఇలా 60-70% వచ్చిన వాళ్ళు మా దగ్గర జాయిన్ చేస్తే చేపను రుద్దినట్టు రుద్ది 80-90% తీసుకొస్తాం సార్. ఏది ఒకసారి వాళ్ళ పేరెంట్స్ని పిలవండి, అప్లికేషన్ ఫిల్అప్ చేద్దాం. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? పిల్లల భవిష్యత్తు చదువులోనే ఉంది సార్. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది చదివే కదా సార్. అడ్మిషన్ తర్వాత రాపిద్దాం కానీ మీ అందరూ హైలీ క్వాలిఫైడ్ టీచర్సేనా? ఎంత మాట అన్నారు సార్. మేడం గారు MBA 98%, ఈ మేడం గారు MCA 92%, నేను బీటెక్ సార్ 98%. అయితే మీ అందరూ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ అనమాట. అవును సార్. మీరు ఎక్కడ చదువుకున్నారు సార్? మరేమో అప్పట్లో ప్రైవేట్ స్కూల్స్ లేవు కదా సార్, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ అనమాట. ఐఎమ్ రైట్? మరెందుకు సార్ గవర్నమెంట్ స్కూల్ ప్రమోట్ చేయరు? గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడ ఉంటాయో తెలుసు కదా సార్. ఊరికి చివరన 5-10 ఎకరాల్లో కడతారు. అంత చివరన ఎందుకుంటాయో తెలుసు కదా. ఊరికి చివరన మొక్కలు ఉంటాయి, ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటాయి, పీస్ఫుల్గా చదువుకుంటారు, మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు. గ్రౌండ్లో ఆడుకోవడం వల్ల ఫిట్నెస్ ఉంటుంది, బాడీ స్ట్రాంగ్, మెంటల్గా ఫిజికల్గా పిల్లలు స్ట్రాంగ్గా ఉంటారు సార్. అదే మన ప్రైవేట్ స్కూల్స్ ఏడుంటాయి? ఈడే బిల్డింగ్ ఏమంటే బిల్డింగ్ అద్దెకి తీసుకుంటాం, బోర్డు తగిలిస్తాం, చిన్న చిన్న రూములు, ఏసీలు పెడతాం, తల్లిదండ్రులకి ఇంత లోతు బిల్లు పెడతాం. పిల్లల్ని దించడానికి తల్లిదండ్రులేమో కారులో వస్తారు, ట్రాఫిక్ జామ్, రోడ్లు బ్లాక్. ఈ ఆటోల్లో వెళ్ళే ఉండే పిల్లలు ఉంటారు చూసారు, ఈ పిల్లలను చూసినప్పుడు మా కారు లేదే అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా మీ సెక్యూరిటీ గార్డు ఉంటారు చూసారా, రోడ్డు మీదకి ఏ పిల్లోడు పరిగెత్తుకుంటూ వస్తే ఏ లారీ గుద్దిద్దా అని అదొక భయం. అవసరమా సార్ ఇదంతా? పూర్వం గురుకులాలు అనేవి ఉండేవి సార్. పిల్లలే గురుగారి దగ్గరికి వెళ్ళి విద్యను అభ్యసించేవాళ్ళు. ఆ ట్రెండ్ పోయింది. ఆ తర్వాత స్కూల్స్ వచ్చాయి. పిల్లలు టీచర్లు ఒకే చోటకు వచ్చి చదువు చెప్తున్నారు, చెప్పించుకుంటున్నారు. ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా పోయినట్టుంది. టీచర్లే పిల్లల ఇంటి దగ్గరకు వచ్చి అయ్యా మీకు చదువు చెప్తామని అడుక్కుంటున్నారు. విద్యా వ్యవస్థని బిజినెస్ చేసేసారు సార్. ఏంటి 100 మంది పిల్లల్ని జాయిన్ చేస్తే కారా, 50 మందిని జాయిన్ చేస్తే స్కూటీ, 10 మందిని జాయిన్